బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సెక్రటేరియట్ లో ఈ సమావేశం జరగనుంది. 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మంత్రిమండలి భేటీ ప్రారంభం కానుంది. డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానుండగా తెల్లారే సీఎం కేసీఆర్ కేబినెట్ భేటీకి పిలుపునివ్వడం స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ భేటీలో ప్రభుత్వ రద్దు లేదా కొనసాగింపుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిసెంబర్ 4వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సెక్రటేరియట్ లో ఈ సమావేశం జరగనుంది. 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మంత్రిమండలి భేటీ ప్రారంభం కానుంది. డిసెంబర్ 3వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానుండగా తెల్లారే సీఎం కేసీఆర్ కేబినెట్ భేటీకి పిలుపునివ్వడం స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ భేటీలో ప్రభుత్వ రద్దు లేదా కొనసాగింపుపై కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిసెంబర్ 4వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన సెక్రటేరియట్ లో ఈ సమావేశం జరగనుంది. ఇక 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు మంత్రిమండలి భేటీ ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు డిసెంబర్ 4న కేబినెట్ భేటీకి గల కారణాలు ఏంటి? ప్రధానంగా సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉందా లేదా కొనసాగిద్దామనా? ప్రధానంగా ఈ భేటీకి గల కారణం ఏంటి శ్రీనివాస్? రైట్ వెన్నెల, ఏదైతే ఈ నెల 4న అంటే సోమవారం రోజు కేబినెట్ సమావేశం చివరి సమావేశంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి 3వ తారీఖున ఫలితాలు రాబోతున్నాయి. ఫలితాల ట్రెండ్ ప్రకారము సమావేశం అనేది కొనసాగుతుంది. అంటే ఏదైతే ఫలితాలను బట్టి ప్రభుత్వంలో ఆ రోజు కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అయితే ఒకటి ఏంటంటే, మామూలుగా అయితే రూల్స్ ఒక కొత్త ప్రభుత్వం కొలువు పాత ప్రభుత్వము తన ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సి ఉంటుంది. సో రద్దు దిశగా ఈ కేబినెట్ సమావేశం ఉండబోతుంది అనేది మాత్రము సమాచారం. అయితే 4వ తారీఖు కేబినెట్ సమావేశం ఉందని సచివాలయంలో జరగబోతుందని చెప్పేసి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అయితే అధికారికంగా సమావేశం కూడా రావడం జరిగింది. అయితే ఈ సమావేశంలో నిర్ణయాలు ఏమి ఉండకపోవచ్చు, కేవలం ఫలితాల మీద మాత్రమే చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ గనక రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏదైతే ప్రజలు మార్పు కోరుకుంటున్నారో, కాంగ్రెస్ అధికారంలో వస్తుంది అనే విధంగా ఫలితాలు కూడా అదే చేస్తే కనుక ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ చివరి సమావేశం అవుతుంది. ఎందుకంటే సహజంగా కొత్త ప్రభుత్వం తీరాలి కాబట్టి ఈ పాత ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రభుత్వం మారకపోయినా చివరి సమావేశంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్త కేబినెట్, కొత్త మంత్రివర్గము, అదేవిధంగా మనకి కొత్త అసెంబ్లీ, సో ఇవన్నీ కొత్త వస్తాయి కాబట్టి ఈ కొత్త కేబినెట్ ని రద్దు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. సో ఆ 4వ తారీఖు జరగబోయే సమావేశము ప్రధానంగా ఏదైతే ప్రభుత్వాన్ని రద్దు చేసే దిశగానే ఉండబోతుందని మాత్రం తెలుస్తుంది. ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కనుక కొత్త ప్రభుత్వము అంతా కొలువు తీరుతుంది. లేదు, ప్రభుత్వం మారిపోయే అవకాశాలు ఉన్నాయనుకుంటే కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాల్సిన బాధ్యత ఉంటుంది. అయితే వాస్తవంగా అయితే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి జనవరి 8 వరకు కూడా అవకాశం ప్రభుత్వాన్ని నడిపించే ఛాన్సెస్ ఉన్నాయి.
అంటే ఒకవేళ ప్రభుత్వంలో ప్రజలు కనుక ప్రభుత్వాన్ని మార్పు కోరుకుంటున్నారు అనుకుంటే కనుక ఆ రోజు ప్రభుత్వం రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే కొద్దిసేపటి క్రితం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ని కొంతమంది బీఆర్ఎస్ కంటెస్టెడ్ ఎవరైతే వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారు. కేసీఆర్ వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది, తమ ప్రభుత్వమే రాబోతుందని చెప్పేసి కూడా చెప్పారని చెప్పేసి కూడా వాళ్ళు బయటికి వచ్చి విక్టరీ సింబల్ చూపించుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. అయితే మొత్తానికి 4వ తారీఖున జరగబోయేది మాత్రం చివరి సమావేశంగా నిపుణులు చెబుతున్నారు. అది చివరిది కాబోతుంది. కొత్త ప్రభుత్వం కొత్త కేబినెట్ ఉండబోతుంది. అది ఎప్పుడు ఎలా ఏంటన్నది ఆ రోజు కాబోతుంది. దాన్ని బట్టి టేక్ చేస్తారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.